మిత్రులారా, పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పైడుమర్రు గ్రామంలో గత 70-80 సంవత్సరాలుగా బీసీ యాదవ కులానికి సంబంధించిన వారు కులదేవతగా అంకమ్మ దేవస్థానాన్ని పూజిస్తూ ఉంటారు. అయితే ఇక్కడున్న కొంతమంది స్వార్థ నాయకులు ఒకే కులం మీద ఒకే కులంలో శిస్తులు పెట్టి పార్టీ గొడవలని మత గొడవలని సృష్టించాలని చూస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళకి అక్కడ మెయిన్ రోడ్డు ఉంది. ఆ మెయిన్ రోడ్డు మీదుగా గుడి వెనకాలగా వారికి దారి ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడున్న నాయకులు ఈ కులంలో ఉన్న కేవలం ఐక్యతను చెడగొట్టడం కోసం మాత్రమే ఈ గుడి ఎదురుగా రోడ్డు వేయాలని చెప్పేసి చాలా దుర్మార్గమైన ఆలోచనతో దౌర్జన్యంగా చేసి ఆ ఇక్కడున్న షెడ్లు బీకేయటం, అలాగే పొయ్యిలను తీసి పడేయటం, పోలీసులను అడ్డం పెట్టుకొని రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న 4 అడుగుల్ని ఈ దేవస్థానం ముందున్న 4 అడుగులను ఆక్రమించుకుని రోడ్డు వేయాలని చూడటం చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళకి నడవటానికి దారి ఉంది, దారి ఇస్తామని ఒప్పుకున్నారు. 70 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుళ్ళను సులకన చేస్తూ ఇక్కడ నిత్యం వారానికి 2-3 రోజులు బళ్ళు అర్పిస్తూ ఉంటారు, నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్డు వేస్తే ఎక్కడ బళ్ళు అర్పించాలి, ఎక్కడ పొంగళ్ళు పెట్టుకోవాలి, గమనించుకోవాల్సిన విషయం. ఈ ప్రభుత్వ అధికారులు సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అని చెప్పి కాషాయ గుట్టలు వేసుకొని నిరంతరం తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈరోజు ఆ సనాతనులు అంటే ఎవరు? సనాతనులు అంటే బ్రాహ్మణులు క్వాంటోళ్ళేనా, లేదా కమ్మారెడ్లేనా? బీసీలు ఎస్సీలు ఎస్టీలకు వర్తిస్తుందా సనాతన ధర్మం? ఈరోజు దేవుణ్ణి కాపాడుకోవటం కోసం ఇక్కడున్న బీసీ యాదవ కులానికి చెందిన వారంతా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళ దౌర్జన్యంగా తప్పుడు కేసులు పెట్టాలని, లేదా తప్పుడు కేసులు ఇరికించాలని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు లేకుండా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళకి నడవటానికి దారి లేకపోతే దారి తీసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకి నడవటానికి అక్కడ గుడి వెనకాలుగా దారి ఉంది. కేవలం ఇక్కడ ఒకే కులం మధ్య ఇక్కడ అగ్రవర్ణాలు చిచ్చు పెట్టడం కోసం, ఈ ఒకే కులంలో ఐక్యత చెడగొట్టడం కోసం మాత్రం ఇక్కడ రోడ్డు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతటితోటి విరమించుకొని ప్రభుత్వం వారే పడేసిన షెడ్లను బిగించకపోతే దీన్ని చాలా తీవ్రమైన ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా దీనికి అధికారులు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.